హలో అండి, అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజైతే సాటర్డే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. మార్నింగే బ్రేక్ఫాస్ట్కి గారెలు చేశాను. ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేసామన్నమాట. మొత్తం హౌస్ క్లీనింగ్, అలానే ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేద్దామని ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ బయట పెట్టాము. అసలు చూడండి ఎన్ని ఉన్నాయో, ఇన్ని ఉన్నాయా ఫ్రిడ్జ్లో అనిపించింది. ఇంకా మొత్తం ఎక్స్పైరీ ఉన్నాయో లేవో అన్నీ చెక్ చేసుకొని మసాలా పౌడర్స్ అవన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నాను. ఇక్కడ సెల్ఫ్ లైనర్ బుక్ చేశాను మీషో నుంచి. ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ఇవే వేస్తున్నాను కట్ చేసి. ఇంకా మీషో నుంచి కిచెన్ ఐటమ్స్, డెకరేషన్ ఐటమ్స్ కూడా తెప్పించాను. అవన్నీ సపరేట్గా మీషో హాల్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా నీట్గా క్లీన్ చేసేసి ఈ సెల్ఫ్ లైనర్ కూడా వేశాను. మొత్తం సర్దేశాక చాలా బాగా అనిపించింది అనమాట నీట్గా. కానీ పిల్లలు ఎన్ని రోజులు ఉంచుతారు? ప్రతి ఒక్క ఐటము కొంచెం తినేయటం, మళ్ళీ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేయటం, అన్నీ కూడా అలానే పెట్టేస్తూ ఉంటారు. పిల్లలతో పాటు మనం కూడా మిగిలిపోయిన కర్రీస్ అన్నీ ఫ్రిడ్జ్లోనే కదా పెట్టేది. అసలు మళ్ళీ అవి పెట్టామన్న సంగతి కూడా గుర్తుండట్లేదు. అమ్మ వదిన కాల్ చేసినప్పుడు కూడా ఇంకా ఇదే అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టాము, మేము కూడా మర్చిపోయాము అని చెప్తూ ఉంటారు. నేను క్లీన్ చేస్తుంటే పక్కన ఆంటీ వచ్చారు. ఇంకా ఆంటీ అంటున్నారనమాట, నేను కూడా ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలమ్మా, మా ఫ్రిడ్జ్లో కూడా ఫ్రూట్స్ అన్నీ ఖరాబ్ అయిపోయాయి అని చెప్తున్నారు. ఇంకా దీన్ని బట్టి ప్రతి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ పరిస్థితి ఇదే అనమాట కదా, ప్రతి ఒక్కటి ఫ్రిడ్జ్లో పెట్టేయటమే. ఇంకా ఇక్కడైతే పాలక్ పన్నీర్ చేస్తున్నాను. మా చిన్నోడి కోసం మరీ చెప్పాడనమాట చేయమని. మిక్సీ జార్లో కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, అల్లము, ఎల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి, కొన్ని జీడిపప్పులు వేసుకొని ఇలా పేస్ట్ పట్టుకోవాలి. దీనికంటే ముందు నేను ఒక కట్ట పాలకూరని అయితే ఫ్రై చేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని. ఇంకా ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని జీలకర్ర, అలానే కొన్ని స్పైసెస్, ఒక 2 లవంగాలు, యాలక్కాయ, బిర్యానీ ఆకు, ఈ రెడీ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఎందుకంటే అన్నీ కూడా పచ్చిగానే వేసాం కదా, ఉల్లిపాయ అవన్నీ కూడా మంచిగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈలోపు ఆ పాలకూర కూడా చల్లారిపోయింది కదా, దాన్ని కూడా పేస్ట్ పట్టేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఆనియన్ పేస్ట్ అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడు పాలకూర పేస్ట్ కూడా వేసుకోవాలి. పాలకూరనైతే ముందే ఉడికించుకున్నాం కదా, కొంచెం మగ్గించుకొని ఇంకా సరిపడా పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసుకోవటమే. స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలో చేస్తున్నాను కర్రీ. మంచిగా వచ్చిందండి కర్రీ అయితే, చూడ్డానికి కూడా బాగుంది. ఆ కళాయిలో చేస్తుంటే సైడ్స్ మనం పట్టుకున్నా కానీ ఏమీ కాలట్లేదన్నమాట. స్టీల్వే ఇచ్చారు కదా సైడ్కి హోల్డర్స్, అంత హీట్ ఏమి ఎక్కట్లేదన్నమాట. మనం పట్టుకొని మిక్సింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ అన్నీ యాడ్ చేశాను, ఉప్పు, కారం, ఇంకా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసుకోవాలి. ఒక 200 గ్రామ్స్ వేసాను. ఇంకా మనం గ్రేవీకి తగ్గట్టు వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ వేసుకొని కాసేపు మగ్గించుకోవాలి. 2 డేస్ అమెజాను, ఫ్లిప్కార్ట్, మీషో అన్నిట్లో కూడా ఆఫర్స్ నడుస్తున్నాయి కదా అండి, సేల్స్. షాపింగ్ చేస్తున్నారా ఎవరైనా? మొబైల్ ఫోన్స్ అవన్నీ కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి. చూడండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో. ఇంకా మీషోలో అయితే మామూలుగా కిచెన్ ఐటమ్స్, కంటైనర్స్, శారీస్ అవన్నీ ఉన్నట్టున్నాయి ఆఫరు. ఇంకా ఇక్కడ వెజ్ బిర్యానీ కోసం అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసాను. కూరగాయల మార్కెట్లో ఈ మసాలా స్పైసెస్ది ప్యాకెట్ కనిపించింది, 10 రూపీస్. చిన్నప్పుడైతే 5 రూపీస్ ఉండేది. అమ్మ బగారా రైస్ చేస్తే ఇవే వేసేదన్నమాట. అసలు ఎంత టేస్టీగా ఉండేదో. ఈ ప్యాకెట్లోనైతే గసగసాలు కూడా వచ్చాయన్నమాట, స్పైసెస్తో పాటు గసగసాలు. ఎక్కువగా బిర్యానీ ఆకు వచ్చింది. ఇంకా నేను అన్నీ వేయకుండా ఒక 3-4 వేసాను. టేస్ట్ చాలా బాగా వచ్చింది. కరెక్ట్గా ఒకసారికి సరిపోయేంత ఉన్నాయన్నమాట ఆ ప్యాకెట్లో. ఇంకా ఇక్కడ పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు క్యారెట్ కూడా వేసాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ వేసుకొని మగ్గించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా,
అన్నీ వేసుకొని ఇంకాసేపు మగ్గించుకోవాలి. బాస్మతి రైస్ అయితే ఎసర పోసేసుకొని సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇంకా ఈ తాలింపు కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా పొడి పొడిగా వచ్చిందండి రైస్ అయితే. ఇదిగోండి, ఇంకా సాటర్డే స్పెషల్ అయితే ఇవే అన్నమాట, వెజ్ బిర్యానీ, పాలక్ పన్నీరు. సాటర్డే సండే అయితే ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది కదా. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్తూ ఎప్పుడు మళ్ళీ సాటర్డే సండే వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. పిల్లలతో పాటు మనం కూడా కదా. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.